హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో శివరాత్రి సంబరాలు చూడడానికి వెళ్దాం రండి. ఇగోండి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇదే. హాయ్ చెప్పు స్వాతి. హాయ్ చెప్పు. ఈ ఇంట్లో ఈరోజు శివరాత్రి సంబరాలు ఎప్పుడైనా శివరాత్రి ముందే జరుగుతాయి అన్నమాట. 3 yearsకి ఒకసారి శివరాత్రి సంబరాలు. పైన బొట్టు ఉంది కదా, ఆ బొట్ట ఈరోజు తీసి కొత్తది పెడతారు. మెయిన్ ఏంటంటే ఇక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఫ్రెండ్స్ ఈ పండగ. శివరాత్రి ముందు చేస్తారు. శివరాత్రి ముందు సోమవారం ఈ బుట్ట మెయిన్ అన్నమాట. ఈ బుట్ట పెడతారు. పాత బుట్ట తీసి ఈ బుట్టకి పసుపు రాసి బొట్లు పెట్టి అక్షింతలు అన్నీ వేస్తారు ఇందులో. ఇంకా ఇగోండి అందరూ తీసుకొచ్చిన బియ్యం ఇవి. ఇగోండి వంటలు, మట్టి కుండల్లో వంటలు కంపల్సరీ వండాలి. ఇవే మెయిన్ అనమాట. ముఖ్యంగా ఈ మట్టి కుండలు ప్రతి ఇయర్ కూడా మారుస్తారు. అదే 3 సంవత్సరాలకు ఒకసారి పండగ చేస్తారు కదా, పండగ చేసేటప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి కూడా కొత్త కుండలు తీసుకొని వచ్చి మళ్ళీ కొత్త కుండల్లోనే వండుకోవాలి. పాత కుండలు అయితే యూజ్ చేయకూడదు. ఈ పాతగా అయిపోయిన కుండల్ని చెరువులో పడేస్తారు. అదే మా వైపు అయితే గంగలో వేయడం అంటారు. చూడండి, ఇది ఇప్పుడు దేవుడి కోసం అన్నం అన్నమాట. ఓరాలు తీస్తారు. ఓరాలు తీయడానికి ఇందులోనే వండుతారు. అందరూ తినడానికి అయితే బయట వండుతారు. ఇగోండి ఇది పప్పు చూడండి, ఇది బెల్లం పప్పు. బెల్లం పప్పులో ఉప్పు కూడా వేయకుండా ఓన్లీ బెల్లం పప్పు వండి తినాలన్నమాట. అది ఆచారం. ఇక్కడ వంటలు అవుతున్నాయి. వంటలు చూడండి, వంటలు స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే కలగాయ కూర కంపల్సరీ వండాలి శివరాత్రి పండగకి. వీళ్ళ సంబరాల్లో కలగాయ కూర. నెక్స్ట్ ఇంకేంటంటే బంగాళదుంప కర్రీ కూడా వండుదామని చెప్పి బంగాళదుంప ఇంకా కలగాయ కూర, ఈ 2 అన్నమాట. ఇంకా ఇక్కడ మా వాళ్ళు అందరూ అయితే వంకాయలన్నీ కట్ చేసి నీట్గా ఇంకా వంటల కోసం అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉన్నారు. ఇక్కడ దేవుడి బుట్ట వడపప్పు రెడీ. ఇంకా నెక్స్ట్ ఈ పెద్దమ్మ అయితే దేవుడి బుట్టకి డబ్బులు మాల కడతారు. అవి అయితే ఇక్కడ గుచ్చుతున్నారు. నేను పట్టుకొని చూపిస్తున్నాను. ఇంకా ఆచారం ప్రకారం ఈ కంకణం కూడా ఉంటుంది. కంకణానికి పసుపు రాసి బొట్టు పెడతారు. శివుడికి ఎడం వైపు పార్వతీదేవి ఉంది, కుడివైపు ఉంది కదా, అది చూడండి. ఆ ఉట్టు అయితే మొన్న లక్ష్మీవారం కట్టారు. లక్ష్మీవారం రోజు వాళ్ళ ఇంటికి ఎవరు వెళ్ళకూడదు, అంటే ఆ రోజు దేవుడిది చూడకూడదు అనమాట. ఈరోజు సోమవారం. ఈరోజు అయితే మాత్రం అందరికీ భోజనాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ రోజు అయితే వాళ్ళ ఇంటి ఆడపిల్లలకి మనవరాళ్ళకి భోజనాలు ఉండవు. అంటే వాళ్ళ ఇంటి ఆడపిల్లలు ఆ ఇంట్లో తినకూడదు. అదే మెయిన్ ఆచారం కూడా. ఇక్కడైతే బుట్టని మంచిగా కడిగేసి మొత్తం కడగాలి, లోపల బయట అంతా కడిగేయాలి. కడిగేసి మంచిగా పసుపు రాయాలి, బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టేటప్పుడు పసుపు రాసేటప్పుడు ఆ ఇంటి కోడళ్ళు అందరూ ఉండాలి, అందరూ ఉండి చేయాలన్నమాట. తర్వాత ఉట్టుకు కూడా పసుపు రాయాలి, మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టాలి. ఇంకా పూలదండ, కంకణము, డబ్బుల మాల ఇవన్నీ ఈ పసుపు రాసి బొట్లు పెట్టిన తర్వాత కట్టేయాలి. కట్టిన తర్వాత లోపల మామిడాకులు, తులసి ఆకులు, ఇంకా అక్షింతలు, డబ్బులు వేసి దండం పెట్టుకోవాలి. అందరూ కూడా మొత్తం వాళ్ళ ఇంటి వాళ్ళందరూ కూడా అలా వేసి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకున్నాక దాన్నే దేవుడు మూల పెట్టేస్తారు. దేవుడు మూల పెట్టినాక ఇక్కడ ఒక పెద్దమ్మ ఉంటుంది. ఆ పెద్దమ్మకి అయితే 5 కుండలు నీళ్ళు ఇస్తారు. ఆవిడ స్నానం చేయాలి. ఆ నీళ్ళతో స్నానం చేసి ఇంకా లోపలికి రావాలి. ఎందుకంటే ఆవిడకి దేవుడు ఉంటారు అనే నమ్మకం అన్నమాట. ఆ విధంగా ఆవిడకి 5 కుండలు నీళ్ళు ఇచ్చి ఆవిడ స్నానం చేసి లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మిగతావన్నీ ఇక్కడ క్లియర్ చేస్తారు. ఇంకా తర్వాత సాయంత్రానికి ఒక్కొక్కరికి దేవుడి ప్రసాదం కోసం పిలుస్తారు. వాళ్ళ ఇంట్లో ఏమేమి వంటలు చేస్తారో అవి. ఇక్కడ ఓరాలు కూడా ఉంటాయి. ఒక 10-11 ఓరాలు ఉంటాయి. లాస్ట్లో వీడియోలో చూడండి. ఇంకా సాంప్రదాయం ప్రకారం అట్టు, బెల్లంతో చేసిన పప్పు, ఈ 2 కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే కలగాయ కూర. ఈ 3 కంపల్సరీ అనమాట. ఈ 3 వంటల్లో కంపల్సరీ ఉంటాయి. మిగతావి మన ఇష్టం అనమాట. ఇవైతే మెయిన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంపల్సరీ తినాలి. ప్రసాదం కూడా అట్టు అనమాట. మెయిన్ ప్రసాదము అట్టు. ఇక్కడ చూడండి బొట్టంతా రెడీ. ఓకే, లాస్ట్కి నైట్ అయితే భజన కూడా ఉంటుంది. భజన అయితే రాత్రి 10-11 వరకు
భజన ఉంటుంది. భజన చేసి ఇంకా వాళ్ళకి కూడా మంచిగా భోజనాలు పెట్టి పంపిస్తారు. ఇదన్నమాట. ఓకే, భజన ఎలా అనేది మీకు ఒక ఆడియో పెడతాను, వినండి. నాకైతే చాలా ఇష్టం ఈ భజన పాటలు. అప్పట్లో ఎంతో బాగుండేవి కదా, ఇప్పుడు ఎక్కడో ఉన్నాయి. మా ఊళ్ళో అయితే అవుతాయి. సోమవారం కార్తీక మాసంలో శివాలయంలో భజన చేస్తారు. రామాలయంలో ఒక్కొక్కసారి పండగలకి, శ్రీరామనవమి ఇలాంటప్పుడు అక్కడ కూడా చేస్తారు భజన. మా ఊర్లో భజన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా నాన్న కూడా ఒకప్పుడు భజన చేసేవారు. ఇప్పుడైతే మా నాన్న గుంటూరుకి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన లేరు. లేదంటే భజన చేసే వాళ్ళలో మా నాన్న కూడా ఉంటారు. ఇదే అండి శివరాత్రి సంబరాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఇక్కడ నుండి భజన పాటలు పెడతాను, వినండి, ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.